ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడి మడుగులో దొంగలు హల్చల్ చేస్తున్నారు. కల్లెడ దేవయ్య అనే వ్యక్తి ఇంట్లో అయితే చొరబడి అయితే 5 తులాల బంగారంతో పాటు 5,000 రూపాయలు అయితే ఎత్తుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఈ మధ్యకాలంలో అయితే సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. దొంగలకైతే కొంత భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సైతం దొంగలు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎండాకాలానికి సంబంధించి అయితే చాలా వరకు అయితే టూర్లు కావచ్చు, ఇతరత్ర ఇండ్లను విడిచి వెళ్తున్న నేపథ్యంలో అయితే దొంగలైతే కన్నాలు వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ మధ్యకాలంలో వరుస దొంగతనాలు అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఓవైపు పోలీసులు సైతం నిఘా పెట్టాలని చెప్పేసి అయితే పోలీసులు తెలియజేస్తున్నప్పటికీ సైతం చాలా వరకు అయితే ఇంటికి తాళాలు వేసి వెళ్తున్న ఇండ్లనైతే లూటీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కావచ్చు, అంతేకాకుండా కొంత ఫంక్షన్లు కావచ్చు, ఇప్పుడు పిల్లలకి సెలవులు ఉన్న నేపథ్యంలో అయితే ఇతర ప్రాంతాలకైతే వెళ్తున్నారు. కొంత సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసే క్రమంలో అయితే ఇంటిని లూటీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనిలో భాగంగా అయితే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడి మడుగులో అయితే దొంగలైతే ఇంటి తాళాలు పగలగొట్టి అయితే ప్రస్తుతం అందిన కాడికి దోచుకొని వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. దాని తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి అయితే బాధితులు లబోదిబమంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు క్లూస్ టీమ్తో విచారణ అయితే జరిపిస్తున్నారు. దొంగలను అయితే పట్టుకుంటామని చెప్తున్నారు. వీలైనంత త్వరగా పట్టుకొని రికవరీ చేస్తామని చెప్పేసి అయితే పోలీసులు వెల్లడిస్తున్నప్పటికీ సైతం బాధితులు అయితే గొల్లుమంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే మేమైతే పైసా కూడబెట్టి అయితే దాచుకుంటున్న డబ్బుని దొంగలు ఎత్తుకెళ్లడం పట్ల అయితే వారైతే బాధనైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మధ్యకాలంలో వరుస దొంగతనాలు అవుతున్నాయి. చాలా వరకు అయితే గతంలో అయితే సీసీ కెమెరాలు అయితే లేని నేపథ్యంలో దొంగతనాలు అయితే అధికంగా జరిగేవి. కానీ ఈ మధ్యకాలంలో అయితే ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. చాలా వరకు అయితే గట్టి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినప్పటికీ సైతం దొంగలైతే ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. కొన్ని చోట్లయితే సీసీ కెమెరాలతో పాటు ఫుటేజ్ సైతం తీసుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే క్లూస్ టీమ్తో విచారణ జరిపిస్తున్నారు. చాలా వరకు అయితే బాధితులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.